హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే వెజిటేబుల్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా అయితే నేను ఊర్లో నుండి వచ్చినప్పుడు పప్పులో వేయడం కోసం అనేసి కొన్ని క్వాంటిటీలో కొంచెంగా తెచ్చుకున్నాను. అవి కూడా గోంగూర, పాలకూర, మునక్కాయలు అవి తెచ్చుకున్నాను. అయితే వాటితోనే చేద్దాం అనుకున్నా. ఇదైతే తొందరగా ప్రాసెస్ అయిపోతుంది. ఈ పప్పు చేయాలంటే నాకు చాలా టైం పడుతుంది. పప్పులకు మళ్ళీ చారు అవన్నీ చేయాలండి. ఇవైతే అన్నీ కట్ చేసేసి ఫ్రై చేసేసి అందులో పడేస్తే వెజిటేబుల్ బిర్యానీ అయిపోతుంది అనేసి కొన్ని అయితే ఇలా అన్నీ తీసేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో మాత్రం 4 ఆనియన్స్ తీసుకున్నాను. 2 ఆనియన్స్ అయితే కచ్చపచ్చగా మిక్సీ పట్టుకుంటే కొంచెం గ్రేవీ బాగా వస్తుంది అనేసి అయితే కొన్ని తీసేసుకొని ఇవైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల అయితే మనం బిర్యానీలో కొంచెం మంచి గ్రేవీ ఎక్కువగా వస్తుంది. కలుపుకునేటప్పుడు కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో అయితే మంచిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను. ఆయిల్ డబ్బు అయితే నేను డైరెక్ట్ పోసేసుకుంటున్నాను. నాకు అన్ని బాటిళ్ళల్లో పోసి యాస్టక్ వస్తుంది, అయిపోతుంటుంది కదా. మళ్ళీ పోయాలంటే చాలా టైం పడుతుంది అలా పోయాలనేసి. అందుకనేసి అయితే ఇలా ఆయిల్ డబ్బాతోనే పోసేస్తున్నాను. ఇప్పుడు కాదు, తీసుకొచ్చిన 1 మంత్ నుండి అలానే పోస్తున్నాను. అప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుండే, ఇప్పుడైతే అయిపోతుంది కదా, ఈజీగా పోయొచ్చు అనమాట ఆయిల్ అనేసి. ఇక దాంట్లో అయితే ఫస్ట్ అయితే నేను ఏమేమి వేసుకుంటున్నా ఏంటి అనేది ప్రాసెస్ అయితే చూసేయండి.
ఆయిల్ అయితే పోసేసి ఫస్ట్ అయితే మునక్కాయలు అయితే వేసేసుకున్నాను. తర్వాత ఆనియన్స్, వెజిటేబుల్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ అయితే వేసేసుకోవాలి. యాక్చువల్గా అయితే మునక్కాయలు అసలు వెజిటేబుల్ బిర్యానీలో వేసేసుకోరు కదా, నాకు ఎక్కువ లేకుండే, అందుకని అయితే అవి కూడా ట్రై చేద్దాం ఎలా ఉంటాయి అనేసి అయితే వేసాను. ఇవైతే ఫస్ట్ కొంచెము టైం పడుతుంది అనమాట, ఏమంటారు ఫ్రై అవ్వడానికి కూడా, అందుకనేసి అయితే ఆకుకూరలు కొంచెం లేట్గా వేస్తాను లాస్ట్లో. ఇవైతే చాలా బాగుంది, నాకు బిర్యానీ అయితే చాలా నచ్చింది. నేను ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడం, ఇంతకుముందు ట్రై చేశాను. ఎక్కువగా అయితే టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి వీటితో చేసేదాన్ని. ఈసారి కొంచెం డిఫరెంట్గా ఏమేమి వెజిటేబుల్స్ ఉంటాయో ఆ వెజిటేబుల్స్తో మాత్రమే ట్రై చేయడానికి అయితే చూస్తూ ఉన్నాను. ఎలా వస్తుందో ఏమో చూడాలి అసలు యాక్చువల్గా. ఇకైతే ఇదంతా ప్రాసెస్ అయిపోతున్న మధ్యలో ఇక అవి కూడా అయితే వేసేసుకోవాలి. అయితే వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అవుతున్నప్పుడు ఈ గ్యాప్లో అయితే బియ్యం అయితే కడిగేసి నానబెట్టుకున్నాను. కొద్దిసేపు అయితే నానబెట్టుకొని నేను అందులో వాటర్ ఏం పోయకుండా అలానే రైస్ కుక్కర్లోనే పెట్టేశాను, డైరెక్ట్గా మూత పెట్టేసి. అయితే ఇక ఆల్మోస్ట్ అయితే ఆకుకూరలు అన్నీ అయితే వేసేసుకున్నాను. ఆల్మోస్ట్ అయితే ఇవన్నీ కూడా ఆకుకూరలు తొందరగా ఫ్రై అయిపోతాయి అండ్ ఉడికిపోతాయి, అసలు వేసిన 2-3 మినిట్స్లోనే అయిపోతాయి. కాబట్టి ఇక దీంట్లో అయితే ఫస్ట్ అయితే కారం అయితే వేసేసుకున్నాను, ఒక 2 స్పూన్స్ అలా వేసేసుకున్నాను. కారము కొంచెం బిర్యానీలో తక్కువ ఉంటేనే బెటర్ అనమాట, ఎందుకంటే నాకు ఎందుకో ఎక్కువ కారం అయితే ఇష్టం ఉండదు, లైట్గానే తింటాను నేను కారం అయితే. కారం చూస్తుంటే చూడండి పసుపులాగా అనిపిస్తుంది వేస్తుంటే, యాక్చువల్గా అది కారమే అనమాట. కారం ఎన్ని స్పూన్స్ వేసుకుంటానో దానికి సగంలో సగము ఉప్పు అయితే వేసుకుంటాను. నేను ఇది ఒక్కటే బాగా గుర్తుపెట్టుకుంటాను, ఎందుకంటే నాకు ఉప్పు అటు ఇటు కాకుండా ఉండడం కోసం. ఎక్కువ నన్ను అయితే తక్కువ నన్ను అయితే అసలు క్వాంటిటీ రాదనమాట కరెక్ట్గా, అందుకనైతే ఇలా గుర్తుపెట్టుకొని అయితే వేసుకుంటాను. దీంట్లోనే కొంచెం ధనియాల పొడి అవి అన్నీ తీసుకొని వేసుకున్నాను. యాక్చువల్గా నాకు ధనియాల పొడి అయితే తక్కువ అనమాట, ఇంట్లో ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు అలా వస్తే పట్టి పంపిస్తారు, నేనైతే చాలా తక్కువ అనమాట, యాక్చువల్గా కొనుక్కొచ్చుకొనే తీసుకుంటాను. ఇది అయిపోయిన తర్వాత నేను అన్ని మసాలాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్కలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే మిక్సీ ఎండబెట్టి కొద్దిసేపు అటు ఇటు ఫ్రై చేసేసి మిక్సీ అయితే చేసి పెట్టుకున్నాను. ఇది చేసి పెట్టుకొని కూడా ఒక 3 months అలా అవుతుంది అనమాట, అదే యూజ్ చేస్తున్నాను. భలే స్మెల్ వస్తుంది, అసలు నాకు బాగా నచ్చుతుంది ఈ మసాలా అయితే. ఇవన్నీ వేసిన తర్వాత మంచి కలబెట్టుకున్నాను. వాటర్ అయితే వేసేసుకొని అవితే మంచిగా కలుపుకొని కొంచెం లైట్గా ఉడికిన తర్వాత దాంట్లో అయితే పెరుగు అయితే వేసేసుకుంటున్నాను. పెరుగు అయితే భలే ఉంటుంది పుల్లపుల్లగా. పెరుగు తర్వాత కొంచెం ఇల్లంగా నేను మిక్సీ పట్టి పెట్టుకున్నాను కదా ఆనియన్స్, అవి కూడా కొంచెం అయితే వేసేసాను, అది గ్రేవీ కోసం అనేసి అలా పట్టుకున్నాను. అన్నీ మిక్సీ అయితే చేసేసి మంచిగా కొద్దిసేపు అయితే బాగా ఉడకనివ్వాలన్నమాట. ఇక ఆల్మోస్ట్ అయితే గ్రేవీ మొత్తం అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది మంచిగా. వీటిని అయితే మంచిగా తీసేసుకొని ఇందాక బియ్యం కడిగి పెట్టుకున్నాను కదా, అందులో వాటర్ ఏం పోయకుండా పెట్టుకున్నాను. దాంట్లో అయితే ఈ గ్రేవీ మొత్తం అయితే వేసేసాను మంచిగా. ఈ గిన్నెలోనే కొన్ని వాటర్ కూడా తీసేసుకొని ఆ వాటర్ కూడా అయితే ఆ గిన్నెలో అయితే పోసేసాను.
ఇక ఆల్మోస్ట్ అయితే ఆ బిర్యానీ ప్రాసెస్ మొత్తం అయిపోయినట్టే. ఇక దీన్ని అయితే మంచిగా వాటర్ క్వాంటిటీ మనకి ఎంత కావాలో అంత అయితే పోసేసుకొని పైనంగా మూత అయితే పెట్టేసి మనకి ఇంకా అదే రైస్ కుక్కర్లో ఆటోమేటిక్గా అదే ఎంతసేపు అయితే మనకు తెలిసేస్తాం అనమాట. వాటర్ పోసుకున్న తర్వాత మంచిగా కలబెట్టుకోవాలి, మొత్తం బియ్యంలో కలిసేటట్టు అనమాట. వాటర్ పోసాం కాబట్టి ఆటోమేటిక్ కలిసిపోతుంది. మనం కూడా ఒక్కొక్కసారి అలా కలబెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకొని మనం ఎంతసేపు రైస్ కుక్కర్లో, నేను మ్యాక్సిమం రైస్ కుక్కర్లోనే వండుతాను ఎందుకంటే నాకు గ్యాస్ పైన అస్సలు వండడం రాదు. అందుకనే మ్యాక్సిమం అయితే ఇదే యూజ్ చేస్తాను. బిర్యానీలు కూడా ఎక్కువ అందుకే చెయ్యను. చేయక చేసినప్పుడు అయితే ఇలా పులావ్స్ అలా చేసినప్పుడు మాత్రమే రైస్ కుక్కర్ యూజ్ చేస్తాను, మిగతా టైంలో అసలు చెయ్యను. బిర్యానీ అయితే అయిపోయింది. ఎలా వస్తుందో ఏమో అనుకున్నా, చాలా బాగుంది చూడడానికి. అయితే టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో చూడాలన్నమాట. నాకైతే టేస్ట్ కూడా చాలా బాగా నచ్చింది. మీరు కూడా మీకు నచ్చితే కనుక ట్రై చేయండి. వీడియో మాత్రం ఇంతే అనమాట. ఇది రెండిద్దరం కలిసి తింటున్నాం కాబట్టి మంచి ప్లేట్లో పెట్టుకొని టీవీ చూసుకుంటే తింటే మాత్రం మస్తు ఉంటుంది. ఇక వీడియో మాత్రం ఇంతే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.